నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను పద్మావతి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ భారీ వర్షాలకు నష్టపోయిన వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఎమ్మెల్యే దాముచెర్లతో కలిసి చెరువుకొమ్మపాలెంలో బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ ముందు చూపుతో మెంతా తుఫాను నష్టాన్ని నివారించగలిగామన్న ఒంగోలు శాసనసభ్యులు దాముచెర్ల జనార్దన్ రావు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని మీడియా సమావేశంలో వెల్లడి మురుగు నీటితో నిండిపోయిన కరుణా కాలనీని మంచినీటితో శుద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అగ్నిమాపక శాఖ నగరపాలక సంస్థ వైద్య ఆరోగ్య శాఖ నగరంలోని అన్ని ప్రాంతాలను శుద్ధి చేస్తామన్న డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు గత 10 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఒంగోలు శాసనసభ్యులు దాముచెర్ల జనార్దన్ రావు భరోసా ఇచ్చారు. ఒంగోలు మండలంలోని చెరువుకొమ్మపాలెంలో వరద బాధితులకు ఉచితంగా నిత్యావసర సరుకులు మంత్రి స్వామి ఎమ్మెల్యే దాముచెర్ల అందించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ గత 10 రోజుల నుండి వర్షాలు ముంచెత్తితే ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. జిల్లా అధికారులు కూడా వెంటనే స్పందించి చక్కగా పనిచేశారని అభినందించారు. ఒంగోలు శాసనసభ్యులు దాముచెర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ భారీ వర్షాలకు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలు బాగా దెబ్బతిన్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫోన్లు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటూ ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఒంగోలు నగరంలోని 53 కాలనీల్లో నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. 11,015 కుటుంబాలకు రేపటి నుండి ఇంటింటికి ప్రత్యేకంగా నిత్యావసర సరుకులు అందించనున్నట్లు చెప్పారు. బాధితులకు నగదు పరిహారం అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. భారీ వర్షాలను ఎదుర్కోవడంలో జిల్లా యంత్రాంగం బాగా పనిచేసిందని అభినందించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఢిల్లీ ఇరా, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగొర్ల వెంకట్రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి పద్మశ్రీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మోంతి తుఫాన్ సందర్భంగా చాలామంది జిల్లాలో 1800 మందిని పునరావాస కేంద్రాలు మనం పంపించడం జరిగింది. వారందరికీ కూడాను ఈరోజు ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ పామాయిల్, 1 కేజీ చక్కెర, 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ ఉర్లగడ్డల లెక్కన సుమారు 1500 నుంచి 1800 రూపాయలు ఖర్చు వస్తువుల్ని వారికి అందజేయడం జరిగింది. వీళ్ళే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలకి, అదేవిధంగా చేనేత కుటుంబాలకు కూడా ఇది సహాయాన్ని మనం ప్రభుత్వం నుంచి అందించడం జరుగుతూ ఉంది. ఒంగోలు నగరంలో 11,000 మంది, జిల్లాలో సుమారుగా 21,000 మందికి ఈ సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందిస్తున్నాం. ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు ప్రజలందరూ సహకరించారు. అదేవిధంగా అధికారులు నిద్రాహారాలు అని పూర్తి స్థాయిలో కృషి చేసినందుకు అధికారులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. రాజకీయ నాయకులు అందరూ కూడా వారికి కోఆర్డినేషన్ చేశారు. ఒంగోలు నగరంలో అయితే నిన్న కలెక్టర్ గారు, అదేవిధంగా జేసీ గారు, మేయరు, కమిషనరు, ఒంగోలు ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు వారి శక్తి వంచన లేకుండా డ్రైన్ చేసేసిన కష్టపడిన వల్ల నగరం కూడా ముంపు ప్రాంతాల నుంచి విముక్తి కలగడం జరిగింది. ముఖ్యంగా 3 రోజుల నుంచి ఏదైతే ఈ వర్షాల్లో ఇబ్బందులు పడ్డామో, మన ఒంగోలులో కొన్ని ప్రాంతాలు 15 డివిజన్స్లో దగ్గర 53 కాలనీల వరకు నీళ్ళు వచ్చి ఇబ్బందులు పడే పరిస్థితులు చూసాం. దాన్ని కూడా కొంతమందిని తీసుకెళ్ళేసి కొంత ఈ కాలేజెస్, స్కూల్స్లో కూడా వాళ్ళని పెట్టడం, వాళ్ళకంతా కూడా ఫుడ్ కానీ, మధ్యాహ్నం నైట్ భోజనం కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి అక్కడ కూడా మళ్ళీ మెడికల్ ట్రీట్మెంట్ కోసం కూడా డాక్టర్స్ని వీళ్ళందరినీ కూడా పెట్టి మిమ్మల్ని అందరూ కూడా ఈరోజు ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకోవటం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అలాంటి దగ్గర కూడా ఈరోజు పొద్దున కూడా మీకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చాం, మధ్యాహ్నం కూడా భోజనాలు ఇచ్చారు. కొన్ని ఎక్కడెక్కడ మేము నోట్ చేసుకున్నారో, ఎందుకంటే నేను ఆ డివిజన్ ప్రెసిడెంట్లు అందరితో కూడా మాట్లాడాం. ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ కూడా వండుకోలేని పరిస్థితులు ఉన్నాయో కూడా అక్కడ అన్నీ కూడా తెలిసి
ఇవాళ మధ్యాహ్నం కూడా ఈరోజు భోజనాలు ఇచ్చాం. మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఈరోజు తుఫాను వల్ల ప్రభావితమైన దగ్గర అందరినీ కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ముందు చూపుతో మంతా తుఫాను ముప్పును నివారించగలిగామని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూసినట్లు చెప్పారు. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 6 నెలల క్రితం పోద్రాజు కాలువలో జంగిల్ క్లియరెన్స్ చేయడం ద్వారా ఒంగోలు నగరానికి తుఫాను ముప్పు తప్పిందన్నారు. భారీ వర్షాల కారణంగా ఒంగోలు నగరంలోని 15వ డివిజన్లలో 53 కాలనీలు దెబ్బతిన్నాయని, ఇక్కడ గల 11,015 ఇళ్లలో ఉండే వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. నగరంలో 8 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం నగరంలో 90% నీరు పోయిందని, ప్రజలు వ్యాధుల బారిన పడకుండా బ్లీచింగ్ వంటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 54 ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఒంగోలు నగరంలో భారీగా వరద నీరు రావడానికి కారణమైన పోతురాజు కాలువ, నల్లవాగు కాలువలను ఆధునీకరించేందుకు 250 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు దామచర్ల జనార్దన్ రావు వివరించారు. మీడియా సమావేశంలో ఉడా చైర్మన్ షేక్ రియాజ్, నగర మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, కార్పొరేటర్ ఆదిపూడి శాండిల్య, టీడీపీ నగర అధ్యక్షుడు బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు. ముందా తుఫాన్ 2 రోజులు మన ప్రకాశం జిల్లాలో ఏ విధంగా వర్షాలు ఏ విధంగా జరిగినాయి, ఏంటి పరిస్థితులు అనేది కూడా ఒకసారి మీ ద్వారా ప్రజలకు కూడా వివరించడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒకసారి వర్షం పడ్డప్పుడు చుట్టుపక్కల ఉండే విలేజెస్లో ఉండే చెరువులన్నీ కూడా ఎక్కువ పొంగిపోవటం వల్ల, దాని లిమిట్స్ కూడా దాటి పొంగిపోవటం వల్ల ఆ వాటర్ అంతా కూడా వచ్చి ఇప్పుడు సంతనోతరపాడు దగ్గర కానీ, లేకపోతే ఒల్లూరు దగ్గర చెరువు కానీ ఇవన్నీ కూడా పొంగిపోవటం వల్ల వాటర్ అంతా కూడా ఈరోజు వచ్చి మన పార్లమెంటు చెరువు కానీ ఇవన్నీ కూడా పోతురాజు కాలువలో పట్టడం వల్ల పోతురాజు కాలువ చుట్టుపక్కల ఉండే ఏరియాస్ అన్నీ కూడా మునిగిపోవటం కూడా జరిగింది. మునిగిపోయిన తర్వాత కూడా మనం అన్ని రకాల ప్రికాషన్స్ కూడా ఎక్కడా కూడా ముందుగానే అలర్ట్గా ఉండి అన్ని ప్రికాషన్స్ తోటి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూడటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మనకి 2 సార్లు ముఖ్యమంత్రి గారు చేశారు, 3 సార్లు లోకేష్ గారు ఫోన్ చేసి మాట్లాడారు. వాళ్ళు ఎప్పటికప్పుడు అడుగుతా వాళ్ళు కూడా దాన్ని ఇక్కడ జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకోవటం జరుగుతూ ఉంది. అక్కడ కూడా అమరావతిలో కూర్చొని ఏదైతే రియల్ టైం గవర్నెన్స్ ద్వారా వాళ్ళు రాత్రి 11 దాకా 11:30 దాకా కూడా ముఖ్యమంత్రి గారు అక్కడే ఉండి పొద్దుటి నుంచి అధికారులతోటి సమీక్షిస్తా ఎక్కడైతే ఈ ముందా తుఫాను జిల్లాలో ఉందో ఆ జిల్లాల ప్రాంతాలందరినీ కూడా అలర్ట్ చేస్తా, అధికారులను అలర్ట్ చేస్తా, అదేవిధంగా పార్టీ క్యాడర్ని అలర్ట్ చేస్తా వాళ్ళు చేయటం కూడా జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా లోకేష్ గారు అయితే రాత్రి అంతా కూడా అక్కడే ఉండి ఇవన్నీ ఏదైతే ఎక్కడ మనం చేయాలి ప్రికాషన్స్ కూడా వాళ్ళంతా కూడా పర్సూ చేశారని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. మనం ఒకసారి చూసుకున్నప్పుడు కొంతమంది ఇలా సోషల్ మీడియాలో చూశాను, వాళ్ళు ఏదో కొంతమంది రకరకాలుగా వీళ్ళ మీద కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఒకటి మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఎప్పుడైనా ఇబ్బంది జరిగినప్పుడు ప్రభుత్వం కానీ యంత్రాంగాన్ని కానీ అలర్ట్ చేసి అలర్ట్గా ఎక్కడెక్కడ మనం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేది చూసేదానికి చేస్తే దాన్ని కామెంట్లు చేసే పరిస్థితులు ఉన్నారంటే అలాంటి వాళ్ళని ఏం మాట్లాడాలనేది కూడా అర్థం చేసుకోవాలి. ఇలా కొన్ని సోషల్ మీడియాలో చూసాం, చేసేదాన్ని హర్షించాలి, లేకపోతే తలా ఒక చేయాలి, అంతేగాని ఏదో కావాలని చెప్పి దాన్ని కూడా రాజకీయాలుగా మాట్లాడుకుంటా పోతే చాలా మాట్లాడాల్సి వస్తుంది. అది మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. నిన్న పొద్దున, నిన్న మధ్యాహ్నం, నిన్న సాయంత్రం భోజనాలు పెట్టాము. అదేవిధంగా సెంటర్స్లో కూడా మెడికల్ నర్సెస్ కానీ వీళ్ళందరినీ కూడా పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళకి ప్రికాషన్స్ కూడా తీసుకున్నాం. దాంతోపాటు వాళ్ళకి నైట్ డిన్నర్ కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేశాం. అదేవిధంగా 15 డివిజన్లో 53 కాలనీల్లో 11,015 మంది హౌస్ హోల్డ్స్ ఎలక్ట్ చేశాం. ఎక్కడైతే హౌసెస్లో కూడా వాటర్ వచ్చి వాళ్ళు బయటికి రాని పరిస్థితుల్లో ఉండేవి కూడా హౌసెస్ కూడా నిన్న అన్నీ కూడా మీటింగ్ పెట్టుకొని ఎన్ని హౌసెస్ ఉన్నాయి వాళ్ళకి ఇబ్బంది పడ్డారో దాన్ని కూడా దగ్గర 11,015 హౌసెస్ని
ఈరోజు ఐడెంటిఫై చేసాం. వాళ్ళకి రేపు ప్రభుత్వం తరపున ఏం చేయాలనేది కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దానికి కూడా అన్నీ చూసుకొని పోతున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒంగోలు నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేలా పారిశుధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేశారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కొనియాడారు. కుటుంబాలకు సైతం దూరంగా ఉండి సేవలు అందించిన వారికి చేతులెత్తి దండం పెట్టాలని తెలిపారు. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దామచర్ల మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఒంగోలు నగరంలో 25.73 సెంటీమీటర్ల వర్షం కురిసిందన్నారు. చెరువులు తెగి పోతురాజు కాలువకు పెద్ద ఎత్తున నీరు చేరడంతో ఒంగోలు నగరంలో ఎక్కువ కాలనీలు నీట మునిగాయని తెలిపారు. పారిశుధ్య కార్మికులు మాత్రం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారి ఆరోగ్యం చూసుకోకుండా పనిచేశారని అభినందించారు. త్వరలో వారందరినీ సన్మానించనున్నట్లు చెప్పారు. శానిటేషన్ సిబ్బంది కూడా వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే వాళ్ళకి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే శానిటేషన్కి స్పెషల్ డ్రైవ్ చేశారు. స్పెషల్ డ్రైవ్లో కొంతమందిని ఈరోజు తీసుకొని స్పెషల్ డ్రైవ్లో ఎవరినైతే పెట్టారో వాళ్ళందరినీ కూడా ఈ తుఫాన్ అయిపోయిన తర్వాత సన్మానిస్తాం. వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకునే విధంగా వెళ్తాం. నేను చాలాసార్లు చూసినప్పుడు గ్లౌజెస్ వేసుకోండి అని కూడా చెప్పా. కమిషనర్కి కూడా చెప్పాను గ్లౌజెస్ తీసేయండి అని చెప్పి. వాళ్ళ గ్లౌజెస్ కూడా లేకుండా కాలువల్లో ఎక్కడ ఉన్నా ఇబ్బంది ఉన్నా వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ కాలువల్లో దిగి అదంతా కూడా తీసి రోడ్డు మీద వేసి ఆ విధంగా వాళ్ళు చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రశాంతతగా మనం ఉంటున్నాం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం చూసుకోవట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ చూసుకోవట్లేదు. ఎంత గుంటున్నా కూడా గుంటలో దిగేసి అవన్నీ కూడా చేశారంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళకి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. తప్పకుండా కూడా వాళ్ళందరినీ కూడా మేము మళ్ళీ రేపు ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలనేది వాళ్ళందరూ కూడా సన్మానిస్తాం. వాళ్ళకు కూడా మెడికల్ క్యాంప్ పెట్టేసి ఎవరైతే శానిటేషన్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ హెల్త్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ కూడా మనకి ఇంపార్టెంట్. వాళ్ళను కూడా అన్ని విధాలు కూడా ప్రభుత్వం ఆదుకునే విధంగా పూర్తి సహకారం అందిస్తాం. తప్పకుండా కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మెంతా తుఫాను నష్ట తీవ్రతను తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం చేసిన కృషి, చేపట్టిన చర్యలు అభినందనీయమని రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. మెంతా తుఫాను నేపథ్యంలో ఒంగోలు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ను 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సందర్శించారు. క్షేత్రస్థాయిలో చేపడుతున్న తుఫాను సహాయక కార్యక్రమాలు, జరిగిన నష్టాలపై సంబంధిత అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలను జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు చైర్మన్కు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో జిల్లా కలెక్టర్ తీసుకున్న ముందస్తు జాగ్రత్తల వలన నష్ట నివారణ తగ్గించగలగడం జరిగిందన్నారు. జిల్లా యంత్రాంగం స్ఫూర్తిదాయకంగా పనిచేయడంతో ప్రకాశం జిల్లాలో ప్రాణ నష్టం జరగలేదన్నారు. తుఫాను సమయంలో లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖల సిబ్బందిని, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ తుఫాను సహాయక కార్యక్రమాలను పటిష్టంగా చేపట్టడం అభినందనీయమన్నారు. లోతట్టు ప్రాంతాలకి సంబంధించి జలమయమయ్యేటటువంటి ప్రాంతాల్లో అక్కడ ఉండేటటువంటి ప్రజలకు, ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో ఏదైతే పోతురాజు కాలువని గడిచిన 2-3 నెలల నుంచి దానికి సంబంధించినటువంటి పూడిక తీసే కార్యక్రమం చేయటం వల్ల చాలా వాటర్ ఫ్లో అయ్యి వెళ్ళిపోయింది. లేకపోతే చాలా ఇంకా పెద్ద ప్రమాదం ఒంగోలు పట్టణంలో జరిగేటటువంటి పరిస్థితి. అయితే ఆ మట్టి అక్కడ వేసింది ఏదైతే ఉందో పక్కకి వేసింది అది కొంత ఇబ్బంది కలగటం జరిగింది. అలాగే స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు చాలా స్ఫూర్తిదాయకంగా పనిచేశారు. వానలో తడుస్తా వ్యక్తిగత సిబ్బంది లేకపోయినా కూడా ఆయన ఫీల్డ్లో ప్రజలకి మేమున్నాము అనేటువంటి ఒక భరోసా ఇచ్చి ముందుకి వచ్చినటువంటి పరిస్థితి. అలాగే నవోదయ స్కూల్లో పిల్లలకి 400 మంది పిల్లలకి ఆహారం ఇబ్బంది అయితే వారికి కావలసినటువంటి ఆహారాన్ని శాసనసభ్యులు జనార్దన్ గారి యొక్క సహాయ సహకారాలతో అందిందని అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మెడికల్ క్యాంప్స్ ఇప్పుడు ఈ వరదలు వచ్చిన క్రమంలో ఉండేటటువంటి ఇబ్బందులు, తర్వాత ఉత్పన్నమయ్యేటటువంటి సమస్యల నుంచి బయటేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త చర్యలు ఒకవైపు పట్టణంలో వచ్చేటప్పటికి మున్సిపల్ కమిషనర్ వారు అలాగే డిఎంహెచ్ వారికి ఇద్దరికీ కూడా సూచనలు చేయటం జరిగింది. వారు కూడా సంయుక్తమైనట్టు స్పష్టంగా కనబడతా ఉంది.
అలాగే మొత్తం 112 రిలీఫ్ సెంటర్స్లో 5393 మందిని సురక్షితంగా ఉంచడం జరిగింది. అందులో 2522 మంది పురుషులు, 2871 మంది మహిళలు ఉన్నారనేటటువంటి పరిస్థితి స్పష్టంగా వచ్చింది. ఇప్పుడు వరకు వచ్చినటువంటి సమాచారం మేరకు మొత్తం 215 గృహాలు డ్యామేజ్ అయినాయి. అందులో పక్కా గృహాలు 14 పూర్తిగా, 1 పాక్షికంగా, కచ్చా గృహాలు 46 పూర్తిగా, 126 పాక్షికంగా, పూరి గుడిసెలుగా ఉన్నటువంటి ఒక 28 పూర్తిగా, మొత్తం కూడా 215 హౌసెస్ జిల్లా వ్యాప్తంగా డ్యామేజ్ అయినటువంటి హౌసెస్ ఇప్పుడు వరకు కూడా. ఈ కాలం ఉంది కదా సార్, అది దాదాపుగా సర్వేలో 150 నుంచి 200 అడుగుల వెడల్పు ఉంది సార్. కానీ ఇప్పుడు ఫీల్డ్లో చూస్తే సార్ అది 50-60 అడుగులు కుదించిపోయింది సార్. ఉన్నాయి సార్, 300 నుంచి 400 హౌసెస్ ఉన్నాయి సార్. వాళ్ళకి ఏరియా సార్ అది మనకి 60 అడుగుల రోడ్లో అక్కడ నుంచి మొత్తం పోతురాజు కాలం అంతా ఆక్యుపై చేసుకున్నారు సార్. శ్రీనివాస్ థియేటర్ రోడ్డు అక్కడ సార్, అది ఎమ్మెల్యేగా దృష్టి కూడా పెట్టాము. కాకపోతే సార్ ఏమన్నారంటే వీళ్ళకంతా షిఫ్ట్ చేసి హౌసింగ్స్ ఎక్కడైనా కానీ అలాట్ చేసి మనకు ఫండ్ వచ్చాక షిఫ్ట్ చేద్దాము అనేది ఆలోచన సార్. అది చేయగలిగితే సార్ శాశ్వత పరిష్కారం సార్. ఒక 150-200 అడుగులు రిటైనింగ్ అటు ఇటు రిటైనింగ్ వాళ్ళు కట్టేస్తే ఇక మనకు కాలనీస్లోకి వాటర్ ఎంత వాటర్ వచ్చి నాటే అయిపోతుంది సార్. అది మనం శాశ్వత పరిష్కారం చేసాం సార్. 150 crores అయితే టోటల్ సార్. ఆ టోటల్ ప్రాజెక్ట్ రిటైనింగ్ వాళ్ళు కింద కూడా సిమెంట్ వచ్చేసరికి మన సార్ ఎమ్మెల్యే సార్ జనార్దన్ సార్ ఆ విధంగా ఎస్టిమేషన్ వేయించాడు సార్. 150 crores సీఎం గారికి లెటర్ కూడా పెట్టారు సార్. అది ఫైనాన్స్లో ఉంది సార్. ఫైనాన్స్లో ఉంది సార్. అది కింద చేసుకోగలిగితే మనకు. టంగుటూరు మండలం ఆలకూరపాడులో పునరావాస కేంద్రాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సందర్శించారు. ఎస్టీ కుటుంబాల ప్రజలతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆధార్ కార్డులు ఇచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఎంఆర్ఓ ఆంజనేయులకి సూచించారు. అదేవిధంగా గ్రామస్తులు ఎంతో కాలం నుంచి ఇబ్బంది పడుతున్న రోడ్లు, వంతెనలు అతి త్వరలోనే నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిపిఓ వెంకటేశ్వర్లు, ఎంఆర్ఓ ఆంజనేయులు, ఎంపీడీఓ దేవసేన కుమారి, సింగరాయకొండ సిఐ హజరతయ్య, టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు, ప్రభుత్వ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పంపిస్తే ఇక్కడే చదువుకుంటారు, ఇక్కడ మీరు కావాలి బిల్లు ఇస్తాను. ఏంటో చదువు పిల్లలకి డబ్బులు వస్తుంది. మీరు చదువుకోలేదుగా, మీకు చదువుకుంటే వీళ్ళకన్నా పని వాళ్ళు చేసుకుంటారు. ఇలా కట్టుకొట్టే పనికి ఏటేమిటికి ఇబ్బందులు ఉన్నావు కదా, రోజులు మారిలా ఇల్లు ఇస్తాను. 2014-2019 మధ్యకాలంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోతురాజు కాలువ ఆధునీకరణకు 89 కోట్ల రూపాయలతో అంచనాలు తయారు చేశానని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ హయాంలో 3 కాంట్రాక్టర్లు మారి 40 కోట్ల రూపాయలు డ్రా చేసి చివరకు పనులు నిలిపివేశారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నాటి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోతురాజు కాలువ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. తాను రెండోసారి ఎమ్మెల్యే అయిన తరువాత పోతురాజు కాలువ ఆధునీకరణకు 150 కోట్లతో ప్రతిపాదనలు పంపించినట్లు వివరించారు. పోతురాజు కాలువను పూర్తి స్థాయిలో ఆధునీకరించడం ద్వారా ఒంగోలు నగరాన్ని వరద ముంపు నుండి శాశ్వతంగా నివారించే అవకాశం ఉంటుందని తెలిపారు. పోతురాజు కాలువ చుట్టూ నివసించే వారికి ఎలాంటి ఇబ్బంది లేదని, రివిట్మెంట్ వేసి జంగిల్ క్లియర్ చేస్తే ఎలాంటి సమస్య రాదన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పోతురాజు కాలువ వద్ద నివసించే వారికి ఇబ్బంది లేకుండా చూస్తామని దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. ఎన్నికలప్పుడు నేను ప్రామిస్ చేశాను, పోతురాజు కాలువ మీద ఒక ఇల్లు కూడా తీయను అని చెప్పాము. అదే స్టిక్ ఆన్ అయి ఉన్నా. వాళ్ళందరికి కూడా అంటే మేజర్ పార్ట్ ఎవరన్నా బయటకు వచ్చింది ఉంటే వాళ్ళకి తీస్తాం, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి అకామిడేట్ చేస్తాం. మిగతా ఈ దూరంగా ఉండేవి, పోతురాజు కాలువ మీద ఉండేవి, ఆ రోజు ఉండే వైఎస్ఆర్ పార్టీ కావాలని దుష్ప్రచారం చేశారు. రేపు ఆ గవర్నమెంట్ వస్తే పగలగొడతాం చేస్తామని. ఇప్పుడు మనకు సమస్య వాళ్ళ ఇళ్ళల మీద కాదు, మనకు కావాల్సినంత ప్లేస్ పోతురాజు కాలువలో ఉంది. కాకపోతే ఏమవుతుందంటే దాన్ని మేము ఆ రోజు ఉండే టెక్నాలజీ ప్రకారంగా అటు ఇటు రివిట్మెంట్ చేసి కింద బెడ్ వేసామంటే ఒక్క జంగిల్ రాదు, ఎక్కడ వాటర్ అక్కడ పోతుంది అని చెప్పేసి మేము చెప్పి ఎంత వాటర్ అయినా వెళ్ళిపోద్ది అని చెప్పేసి ఆ రోజు మేము వేసిన ఎస్టిమేషన్ అది. ఈ రోజుకి అదే అనుకున్నాం. మొన్న వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు వచ్చేసి ఉత్త పూడికి తీసుకొని వచ్చేసి బడ్జెట్ వేసుకొని వచ్చారు, డిపిఆర్ రెడీ చేసి.
నేను వాళ్ళని తిట్టి ఇది కాదు పర్మనెంట్ సొల్యూషన్, పర్మనెంట్గా చేస్తే పర్మనెంట్గా రేపు భవిష్యత్తులో ఇంకొక 40-50 సంవత్సరాలు అయినా కూడా ఈ పోతురాజు కాలకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో దాని డిపిఆర్ మార్చమన్నాను. అది కూడా రెడీ చేస్తున్నారు. ఎందుకంటే మనం పూడికి తీయటం అనేది పెద్ద ఇష్యూ కాదు. పూడికి తీసిన తర్వాత మళ్ళీ 6 నెలలకు మళ్ళీ జంగిల్ పెరుగుతుంది. జంగిల్ పెరిగినప్పుడు వచ్చిన వాటరు ఆ జంగిల్కి అడ్డం పట్టడం, ఆ పైనుంచి వచ్చిన ఏదైనా చెత్త వస్తే దానికి అడ్డం పట్టడం, దానికి రివర్స్ కొట్టడం, మళ్ళీ ఇళ్లలోకి వెళ్ళటం, ఎన్ని ప్రాబ్లమ్స్ జరుగుతాయి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా మేము ప్రామిస్ చేసాం. దాన్ని కూడా అమృత్ 2లో పెట్టాం. దాన్ని రీవాల్యుయేషన్ చేస్తూ ఉన్నారు. దాన్ని రీషెడ్యూల్ అయిపోయిన తర్వాత పోతురాజు కాల అది మనకి అమృత్ 2లో పైప్ లైన్లు అన్నీ మార్చారంటే ప్రతిరోజు వాటర్ ఇవ్వడానికి కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ప్రభుత్వంలో 10 లక్షల కోట్ల పైన అప్పు చేసి వెళ్ళినా కూడా ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలనలో అన్నీ కూడా ఏదైతే సూపర్ 6 ఇచ్చాం, అదేవిధంగా పెన్షన్లు 1వ తారీఖు అంటే 1వ తారీఖు ఆదివారం వస్తుంటే 31 పెన్షన్లు ఇచ్చాం. అదేవిధంగా ఉద్యోగస్తులకంతా 16వ తారీఖు 17వ తారీఖు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితిలో ఉంటే ఈరోజు వాళ్ళందరికీ 1వ తారీఖుల్లా ఉద్యోగం, వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వాళ్ళకంతా జీతాలు పడతా ఉన్నాయి. రంగులు తప్పితే ఇంకోటి ఏం లేదు అది ఇది అని చెప్పి రంగులు వేస్తామా లేకపోతే ఇంకోటి వేస్తామా అనేది కాదు. ఏ డివిజన్లో కూడా ఎలా జరుగుతుంది అనేది కూడా మీరు గమనించుకోవాలి. శానిటేషన్ ఎక్కడన్నా కూడా 5:30కి పర్ఫెక్ట్గా శానిటేషన్ అంతా కూడా చేపిస్తున్నాం. ఎలక్ట్రిసిటీ ఎక్కడన్నా ఒక బల్బ్ పోతే బల్బ్ వేపిస్తున్నాం. ఈరోజు డ్రింకింగ్ వాటర్ టైం చేస్తున్నాం. అదేవిధంగా నైట్ స్వీపర్స్ని పెట్టేసి నైట్ అంతా రోడ్లన్నీ కూడా క్లీనింగ్ 2014 నుంచే పెట్టాం. దాన్ని అట్లనే చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా చేసేటప్పుడు ఏంటి అంటే మనం కూడా టౌను వచ్చినప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడా బ్యూటిఫికేషన్ అవసరం. మన ఇల్లు ఎట్టా సుందరంగా చేసుకుంటామో బయట మన ఊరు మన ప్రదేశాన్ని కూడా మనం మార్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దానికి పనికిరాని వాళ్ళు తెలిసి తెలియని వాళ్ళు ఏడో బొంకులు కూర్చొని టీలు తాగేవాళ్ళు వాళ్ళకంతా కూడా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం వల్ల ఖచ్చితంగా మనం ఏం చేయాలనుకున్నాము, ఏ ఇంటెన్షన్ మనసులో ఉందో 14-19 ఒక రూపం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు ఒంగోలు టౌన్లో సందు ఎక్కడ ఎన్ని సందులు ఉన్నాయి, ఎన్ని ఇల్లులు ఉన్నాయో కూడా నాకు తెలుసు. దాన్ని ఏ విధంగా మనం కరెక్ట్ చేసుకుంటే అక్కడ ఉండే పబ్లిక్ కూడా బాగుంటారనేది దాని ఇంటెన్షన్తో ఒక పద్ధతి ప్రకారంగా చేసుకొని పోతున్నాం. ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకం మీద మాకు ఓట్లేసి గెలిపించారో వాళ్ళ నమ్మకాన్ని మాత్రం వమ్ము చేయం. బాగా చేశాడు అనేది పేరు తెచ్చుకుంటాను తప్పితే ఖచ్చితంగా ఇతను పోయి అసలు పట్టించుకోవట్లేదు, ఏడో కూర్చున్నాడు, ఏదో చేస్తున్నాడు అనేది మాత్రం మేము అనుకునేటట్టుగా ప్రజలు అనుకునే విధంగా నేను చేయనని చెప్పి కూడా తెలియజేస్తున్నా. దానికి మా జనసేన కానీ బీజేపీ కానీ ఎవరైతే మా మేయర్ గారు కానీ అందరం కూడా కలిసి అధికారులను కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తా, ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. మెంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పరుచూరు నియోజకవర్గంలో పొంగుతున్న వాగులను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి పరిశీలించారు. పరుచూరులో ఇళ్లలో నిల్వ ఉంచిన పొగాకు మండళ్లను పరిశీలించిన మంత్రి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తుఫాను ప్రభావంతో పంటలకు ముఖ్యంగా పొగాకు సాగుకు తీవ్ర నష్టం వాటిల్లిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నష్టం జరిగిందని తెలిపారు. మచిలీపట్నం నుంచి ప్రకాశం జిల్లాల వరకు వాగుల ఉధృతితో పంటలకు గణనీయమైన నష్టం కలిగిందని పేర్కొన్నారు. తడిసిన పొగాకును ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. తుఫాను కారణంగా నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను 24 గంటల్లోనే పునరుద్ధరించామని, విద్యుత్ సిబ్బంది అప్రమత్తంగా పనిచేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా కృషి చేశారని మంత్రి వారిని అభినందించారు. బాపట్ల జిల్లా ప్రకాశం మచిలీపట్నం ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ తగ్గినాయి. పవర్ సిస్టమ్ అంతా డౌన్ అయింది. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు చెరువులు తరిపించినాయి. మొత్తం కూడా పొలాలన్నీ నీళ్లతో నిండిపోయి ఉంటాయి. గడిచిన 2 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఇంకా గ్రామాలన్నీ కూడా నీళ్ళలోనే ఉండిపోయాయి. ఈ హైవే ఒకటి వేసిన తర్వాత పక్కన ఉన్న డ్రైన్ దెబ్బతింటం వల్ల చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది చుట్టుపక్కల ప్రాంత రైతులకి. అదేవిధంగా రైతులు పొగాకు కొనుగోలు చేస్తూ ఉన్నాం. మధ్యలో ఈ కొంత ఆగిపోయి ఉంది, ఇళ్లలో ఉందన్నమాట. రైతులు చాలా మంది ఆ పొగాకు కూడా తడిసిపోయింది. వాటిని కూడా అధికారులు వచ్చారు, వాళ్ళని కూడా రాసుకోమని చెప్పాము. మొత్తం తొందరలోనే పొగాకు రైతులది దాదాపు చాలా పెద్ద ఎత్తున కొన్నాం. ఇంకా చాలా మంది రైతుల దగ్గర పొగాకు ఉంది. ఆ పొగాకు ఇంట్లో ఉండటం వల్ల వర్షాలకి తరగటం జరిగిందనమాట. అవి కూడా కొనుగోలు స్టార్ట్ చేయమన్నారు. ఇవాళ రేపట్లో మీటింగ్ పెట్టేసి ఇమీడియట్గా వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదే అగ్రికల్చర్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి అధికారుల దృష్టికి ఇమీడియట్గా దాన్ని కూడా కొనుగోలు.
కార్తీక మాసం పౌర్ణమికి ముందు వచ్చే శ్రవణ నక్షత్రాన్ని కోటి సోమవారంగా జరుపుకోవడం ఆచారం. దీనిలో భాగంగా నగరంలోని కేశవస్వామిపేటలో గల శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్తీక జ్యోతులు వెలిగించారు. శివుడికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకంతో పూజా కార్యక్రమం నిర్వహించి స్వామివారిని పలు రకాల పూలతోటి సుందరంగా అలంకరించారు. అర్చక స్వామి శంకరమంచి రామకృష్ణ శాస్త్రి పూజా కార్యక్రమాలు నిర్వహించగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దేవస్థానం చైర్మన్ తూము సుబ్బారావు పర్యవేక్షించారు. భారీ వర్షాల కారణంగా కొత్తపట్నం నుండి ఒంగోలుకు రాకపోకలు సాగకుండా ఎక్కడైతే వర్షం నీరు నిలిచి ఉందో అక్కడ డివైడర్లు ఇతర కట్టడాలు ఉంటే వెంటనే కొట్టివేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు RWS R&B ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా గత 2 రోజులుగా కొత్తపట్నం నుండి బొంగోలుకు రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో ఎమ్మెల్యే దామచర్ల ఆ మార్గంలో పయనిస్తూ నీట మునిగిన పరిస్థితులను స్వయంగా గమనించారు. చింతల అల్లూరు మధ్య రోడ్డుపై చెరువును తలపించే విధంగా నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న విషయాన్ని దామచర్ల పరిశీలించారు. రాకపోకలకు అంతరాయం కలిగించే చోట వెనుకాడవద్దని, నో పర్మిట్ కొట్టేయండి, ఏమైనా ఉంటే నేను చూసుకుంటానని దామచర్ల జనార్దన్ రావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తుఫాను ప్రభావంతో గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పోతురాజు కాలువ ఆనుకొని ఉన్నటువంటి కరుణా కాలనీలో పూర్తిగా నీరు చేరాయి. రాత్రి సమయంలో ఒక్కసారిగా నీళ్లు రావడంతో ప్రజలు భయానికి గురై సహాయక బృందాల ద్వారా పునరావాస కేంద్రాలకు వెళ్లారు. నీరు బయటకు పంపేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది, నగరపాలక సంస్థ పారిశుధ్య కార్మికులు రంగంలోకి దిగారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తుఫాను కారణంగా ఒంగోలు నగరంలో నీటి ప్రవాహానికి మునిగిపోయిన 21 కాలనీల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, అగ్నిమాపక శాఖ, నగరపాలక సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా ఆ ఏరియాలో మురుగును తొలగించడంతో పాటుగా రోడ్లపై ఉన్న మురుగునీటిని తొలగించి నీటి ద్వారా శుభ్రం చేయడం జరుగుతుందని అన్నారు. వర్షాల కారణంగా విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని, అందుకోసం 21 ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా కరుణా కాలనీలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రజలు కాచి చల్లార్చిన నీరు తాగాలని, వేడి పదార్థాలను ఆహారంగా తీసుకోవాలని, దోమతెరలు వాడుకోవాలని సూచనలు చేశారు. ఈ వర్షాల వలన చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, అతిసారం లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవాలని కోరారు. కరుణా కాలనీలో నిరాశ్రయులైన వారికి ఆహార పదార్థాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ వైష్ణవి, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ మొన్న ఈవినింగ్ మొత్తం ఇక్కడ వాటర్ వచ్చేసినాయి. ఒక్క మెట్టే ఉంది ఇక్కడైతే మొత్తము, ఇంకా అటుపక్క మొత్తం ఇక్కడ డౌన్ ఉండేసరికి మొత్తం ఎక్కువ అయిపోయినాయి. వాటర్ అంతా ఎక్కువ అయిపోయేసరికి మేము 6 నుంచి అక్కడ మా పిన్ని వాళ్ళ ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ ఈవినింగ్ అక్కడికి వెళ్ళిపోయాము. మళ్ళీ మార్నింగ్ మా మమ్మీ వాళ్ళు వచ్చి పేరెంట్స్ ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకునేసరికి మొత్తం అయిపోయినాయి వాటర్ కూడా. ఇంకా చాలా ప్రాబ్లం అయింది మాకు. అక్కడ కూడా చాలా వచ్చేసినాయి, రివర్ లాగా మొత్తం వచ్చేసినాయి. అస్సలు ఆగట్లేదు వాటర్ కూడా, ఫోర్సింగ్గా వస్తూనే ఉన్నాయి. నిన్న మార్నింగ్ నుంచి
ఈవినింగ్ దాకా కొంచెం కూడా వాటర్ తగ్గల మాకేమి. ఇంకా అక్కడ ఫుడ్ కూడా సప్లై చేయాల. నిన్న ఈవినింగ్ కూడా చెప్పెళ్ళారు ఫుడ్ ఇస్తాము అని, ఫుడ్ కూడా ఇవ్వాల. ఇక్కడ ఇస్తున్నారన్నాడు, ఇక్కడ కూడా ఎవరు ఇవ్వలేదు. ఇంకా అందరూ ఎవరి ప్రాబ్లంలో వాళ్ళు ఉన్నారు. ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళాము, అక్కడ కూడా అట్లాగే ఉంది ఫోర్సింగ్గా. అక్కడ కూడా చాలా ఎక్కువ అయినాయి వాటర్ కూడా, అసలు కొంచెం కూడా తగ్గలేదు. అక్కడైతే మాకు కొంచెం అక్కడే సర్దుకున్నాం ఇంక అందరము. ఇక్కడ మా ఇంట్లో చాలా లోతుగా వచ్చేసినాయి వాటర్ కూడా, ప్రతి ఒక్క ఇళ్ళల్లో కూడా అట్లాగే వచ్చినాయి. అందరికీ చాలా ప్రాబ్లం అయింది. మంచినీళ్ళు కూడా చాలా మొత్తం అయిపోయినాయి వాటర్ కూడా. ఇంకా కడుక్కునేసరికి మొత్తం ఇంకా అన్ని వాటర్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఇచ్చారు వాళ్ళు వాటర్, మాకు లోపల అన్ని వాటర్ అంతా అయిపోయినాయి. గత 2 రోజులుగా మనకి భారీ వర్షాలు కురిసినాయి. ఆ వర్షాల కారణంగా కొంచెం లోతట్టు ప్రాంతం అవడం వల్ల కొంచెం వర్షం వల్ల నీటి నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. అది నిన్నటి పొద్దున వరకు ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి ఆల్మోస్ట్ వాటర్ లెవెల్ తగ్గుతూ వచ్చినాయి. ఈ రోజుకి పూర్తి స్థాయిలో వాటర్ మొత్తం క్లియర్ అయిపోయినాయి. ప్రస్తుతానికి మేము మున్సిపాలిటీ తరఫున ఇక్కడ మొత్తం ఉన్న వాటర్ మొత్తం డ్రైన్ చేయడము, నెక్స్ట్ ఫైర్ ఇంజన్స్ అవన్నీ పెట్టి మొత్తం రోడ్లు క్లీన్ చేయించడము, ఎవరైతే ఇళ్ళల్లో డస్ట్ వెళ్ళిపోయిందో ఆ ఇల్లును మొత్తం నీట్గా క్లీన్ చేయించేసి నెక్స్ట్ బ్లీచింగ్ చల్లిచ్చేసేసి ఏఎల్ఓ స్ప్రేయింగ్ కూడా మొత్తం చేయిస్తున్నాం. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి హెవీ రైన్స్, వర్షాల వలన గాలి వలన ఇబ్బంది పడ్డటువంటి కాలనీస్ అన్నింటిలో కూడా నీరు నిల్వంటం ఇవన్నీ చూసి మన మున్సిపల్ కమిషనర్ గారు, గౌరవ కలెక్టర్ గారు పి రాజాబాబు గారి ఐఏఎస్ గారి ద్వారా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఎవాక్యువేట్ చేసి రీఇన్స్టేట్ చేస్తున్నారు. అదే సమయంలో ఇక్కడ ఎవరికైనా చిన్న చిన్న వ్యాధులు కానీ, అదేవిధంగా ఫీవర్స్ కానీ, దగ్గు జలుబులు కానీ, ఈ వాటర్ వల్ల వచ్చిన స్కిన్ డిసీజెస్ కానీ ఏమైనా ఉంటే వాటికి వైద్యము వారి యొక్క ప్రదేశంలోనే అందించడానికి ఏవైతే మనము 21 ప్రదేశాల్లో ఒంగోలు పట్టణంలో మనము కనుగొనడం జరిగిందో వాటన్నిటి దగ్గర కూడా 21 మెడికల్ క్యాంప్స్ విత్ క్వాలిఫైడ్ పర్సనల్తో, ఆశాసు, ఏఎన్ఎంస్, అదేవిధంగా డాక్టర్స్తో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. వ్యాధులు వెనువెంటనే రావు, అయితే 1-2 రోజుల్లో ఏమైనా ఫీవర్స్ కానీ, స్కిన్ డిసీజెస్ కానీ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా జలుబు దగ్గు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీ దగ్గరలోనే ఈ చిన్న చిన్న వ్యాధులన్నిటికీ కూడా వైద్యం చేయడానికి ప్రత్యేకమైన మందులు, అదేవిధంగా టెస్టులు, వాటికి సంబంధించినవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండర్ 17 బాలబాలికల వాలీబాల్, హ్యాండ్బాల్ జిల్లా జట్టు ఎంపిక పోటీలను ఒంగోలులో నిర్వహించారు. ప్రకాశం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంతపేటలోని మున్సిపల్ హై స్కూల్ నందు నిర్వహించిన ఎంపిక పోటీల్లో జిల్లాలోని 4 జోన్ల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. వాలీబాల్, హ్యాండ్బాల్ పోటీలను నిర్వహించి నైపుణ్యత కలిగిన క్రీడాకారులను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులు చిత్తూరు జిల్లా కొవ్వూరులో నిర్వహించే అంతర్ జిల్లా పోటీలలో ప్రాతినిధ్యం వహిస్తారని జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ శిరీష తెలిపారు. కార్యక్రమంలో పూర్వపు సెక్రటరీ వనజ, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ వాలీబాల్ సెలెక్షన్స్, డిస్టిక్ లెవెల్ సెలెక్షన్స్ జరుగుతున్నాయి. వీళ్ళు రేపు చిత్తూరులోని కొవ్వూరులో స్టేట్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడానికి రేపు ఈవినింగ్ వెళ్ళాలి. ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి పిల్లల్ని రేపు ఈవినింగ్ పంపిస్తాం స్టేట్ టోర్నమెంట్స్కి. 130 మెంబర్స్ వరకు వచ్చారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. మొత్తం 200 మెంబర్స్ గర్ల్స్, బాయ్స్ కలిపి. ఈరోజు ఇంకా హ్యాండ్బాల్ సెలెక్షన్స్ కూడా డిస్టిక్ లెవెల్లో జరుగుతున్నాయి. వాళ్ళని ఎల్లుండు 1వ తేదీ పంపించాలి. ప్రస్తుత స్కూల్ గేమ్స్ సెక్రటరీ గారు అయినటువంటి శిరీష మేడం గారు, చెక్కా వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో పలు మన ప్రకాశం జిల్లా మొత్తం 4 డివిజన్ల నుంచి వచ్చినటువంటి అండర్ 17 వాలీబాల్ క్రీడాకారులు మొత్తం కూడాను 200 మంది పైచీలకు వచ్చారు. వీళ్ళందరూ కూడాను ఇవాళ ఫైనల్ డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఎంపికైనటువంటి విద్యార్థులు కూడాను చిత్తూరు కోవూరులో జరిగేటువంటి అంతర్జిల్లా స్టేట్ టోర్నమెంట్కి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇక్కడ మంచి నైపుణ్యం కలిగినటువంటి ప్లేయర్స్ని మేము ఎంపిక చేసి మేము స్టేట్ టోర్నమెంట్కి వాళ్ళని పంపించడం జరుగుతుంది. మెంతా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఆరుగాలం పండించిన పంటలు నీట మునిగి రైతులు విలవిల్లాడిపోతున్నారు. గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాలు, చెరువులను తలపిస్తున్నాయి. ప్రధానంగా సాగు చేసిన వరి పొలాలు మొత్తం నీటి మునిగిపోయాయి. చెరువులను తలపిస్తున్న పొలాలను చూసి రైతు గుండెలు బాదుకుంటున్నారు. కొత్తపట్నం మండలం అల్లూరు, కొత్తపట్నం, పాదర్తి తదితర గ్రామాల్లో
సాగు చేపట్టిన వరి పొలాలు పూర్తిగా వరద నీటిలో చిక్కుకుపోయాయి. భారీ వర్షాలకు వర్షపు నీరుతో పాటు వాగులు వంకలు ఏకమై పొలాల మీద ప్రవహించడంతో వరి పొలాలు మొత్తం నీట మునిగిపోయాయి. గత వారం రోజులుగా సాగులో ఉన్న వరి పొలాలు పూర్తి స్థాయిలో నీట మునిగి ఉండడంతో పంట చేతికి అందదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో ఉన్న వర్షపు నీరు తగ్గేందుకు మరో 10 రోజులు పైన సమయం పట్టేటట్లు ఉందని, ఈలోపు పైరు మొత్తం కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడుతుందని రైతుల్లో ఆందోళన నెలకొంది. వేల ఎకరాల్లో సాగు చేసిన వరి పైరు నీట మునిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 25,000 నుండి 30,000 రూపాయల వరకు ఖర్చు చేశామని, ఇక పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన పని లేదని, పంట చేతికందే దశలో కురిసిన వర్షాలకు పంటలు మొత్తం నీటి మునిగిపోయాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత పొలం కౌలుకు తీసుకుని కూడా సాగు చేశామని, పెట్టిన పెట్టుబడి కూడా మొత్తం నీటిలో కలిసిపోయిందని, ప్రభుత్వం ఆదుకోకపోతే కష్టతరమైన జీవనం గడపాల్సి ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందాకేమో ఫోన్ చేస్తుంటే ఎత్తపోతువే. నాలుగు ఎకరాలు పొలం వేసా, మొత్తం మునిగిపోయింది. వచ్చి 4 పీసులే ఉంది, తీర్థంటే మొత్తం ఏం లేదు. మొత్తం ఎల్లగొట్టి పాసుకుపోయి మొత్తం ఎల్లగొట్టేసింది. ఒక్కొక్క ఎకరాకి 30,000 పెట్టా. గవర్నమెంట్ ద్వారా ఏమైనా సహాయం చేస్తే మేము ఆ పుణ్యం కట్టుకుంటాం. ఇంత ఒక్కొక్కరు 30,000 పెట్టి అంత చూడండి, మొత్తం ఎల్లగొట్టింది. మొత్తం చూపించి మొత్తం ఎల్లగొట్టకపోయింది. ఈ వర్షాల వల్ల అంతా చేతికి పట్ట దశకొచ్చిందండి. అది ఇప్పుడు అంతా మునిగిపోయింది. ఒక 30,000 దాకా పెట్టాము ఖర్చు. ఇప్పుడు ఏమి వచ్చే మార్గం ఏం కానరాట్లేదు. అంత దెబ్బతినిపోతుంది. ఇప్పుడు నీళ్ళు ఏం తగ్గలేదు. ప్రభుత్వానికి ఏదన్నా కొద్దిగా నష్టం పరిహారం కట్టిస్తే గవర్నమెంటు కట్టుకుంటాం, లేకపోతే మాకు ఏం పరిస్థితి ఏం బాగలేదు. మెంతా తుఫాను ఎఫెక్ట్తో ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో దోర్నాల, మార్కాపురం, దోర్నాల, కర్నూలు ప్రధాన రహదారులపై తీగలేరు, దొంగల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఈ రహదారులపై వాహన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ఈ రహదారుల గుండా వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు. గత 2 రోజులుగా వరద ఉధృతి తగ్గకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు దోర్నాల, గంటవాసినిపల్లి, దోర్నాలవై, చెర్లోపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై మెంతా తుఫాను కారణంగా అద్దంకి పట్టణం నుండి ప్రవహించే గుండ్లకమ్మ నదికి 50 టీఎంసీల నీరు చేరుకోవడంతో ఉగ్రరూపం దాల్చింది. ఈ కారణంగా పంపు సెట్లు, మోటార్లు పూర్తిగా నీటి మునిగిపోయాయి. అద్దంకి పట్టణంలోని కాకానిపాలెం, మొండితోకపాలెం, గుర్రాల కాలనీ, ఎన్టీఆర్ నగర్, దామవారిపాలెం తదితర ప్రాంతాలలో కొళాయి నీళ్లు రావని అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర మీడియాకు తెలియజేశారు. ఫ్లాష్ ఫ్లడ్ అనేది మన గుండ్లకమ్మగా రావడం వలన అక్కడ ఉన్నటువంటి బావులన్నీ మునిగిపోయినాయి, పంప్ హౌస్ కూడా మునిగిపోయింది. దానివల్ల మనం ప్రజెంట్ కొన్ని వార్డులకి ఏదైతే కాకానిపాలెం కానీ, ఎన్టీఆర్ కాలనీ, అదేవిధంగా ఇటు కొన్ని శ్రీరామనగర్ కాలనీ అంటే కానీ మొండితోకపాలెం ఇటువంటి ఏరియాలకి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంది ప్రస్తుతం. మరి అవి బయటికి వచ్చినాక వాటిని బాగు చేసుకుని నీళ్ళు ఇవ్వాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. దానికోసం అని ఇప్పుడు పట్టణంలో ఒక 6 ట్యాంకర్లు అనేది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఆ ట్యాంకర్లకు సంబంధించి ఈ ఎక్కడైతే నీళ్ళు అవసరం ఉందో అదంతా కూడా దానికి ఒక కంట్రోల్ నెంబర్ అనేది ఇచ్చాము. 9342929342 అనే నెంబర్ అనేది కంట్రోల్ రూమ్గా నెంబర్గా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వాటర్కి అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా, అంటే ట్యాంకర్ ద్వారా సప్లై చేయడానికి కావాల్సిన ఎవరైనా ఉంటే
సదర్ నెంబర్కు కాల్ చేస్తే అక్కడ నుంచి రెస్టోర్ అయ్యే వరకు, అంటే వాటర్ ట్యాంకర్స్ రెస్టోర్ అయ్యేంత వరకు కూడా, వాటర్ సప్లై రెస్టోర్ అయ్యేంత వరకు కూడా ట్యాంకర్స్ ద్వారా నీరు అనేది సప్లై చేయడం జరుగుతుంది. ప్రజలు గమనించి సహకరించవాలి. మెంతా తుఫాన్తో కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగి సాగులో ఉన్న ఆక్వా చెరువులను ముంచెత్తాయి. కొత్తపట్నం మండలంలోని వివిధ గ్రామాల్లో సాగులో ఉన్న ఆక్వా చెరువులు మొత్తం నీట మునిగిపోయాయి. వందల ఎకరాల్లో సాగు చేసిన ఆక్వా చెరువులు పూర్తి స్థాయిలో నీటిలో కలిసిపోయాయి. సాగుదారులు లక్షల్లో ఖర్చు చేసి పెంచిన పంట కళ్ల ఎదురుగానే నీటిలో కలిసిపోయింది. ఒక్కో ఎకరానికి 20 నుండి 30 లక్షల వరకు ఖర్చు చేసిన రూపాయి కూడా చేతికందే పరిస్థితి లేదు. పోతురాజు కాలువ పరివాహంలో సాగులో ఉన్న రొయ్యల చెరువులు మొత్తం నీటిలో కలిసిపోయాయి. వీటితో పాటు బకింగ్హామ్ కాలువ పరిసర ప్రాంతాల్లో సాగు చేసిన రొయ్యల చెరువులు పూర్తిగా నీట మునిగాయి. రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నారు. తుఫాన్ నేపథ్యంలో దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో పేదల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి భోజనం ప్యాకెట్స్ అందజేశారు. దోర్నాల, శ్రీశైలం, కర్నూలు, గుంటూరు రహదారిలో వాహనాలు నిలిచిపోవడంతో ఆగిపోయిన ప్రయాణికులకు ఇక్కడ భోజనం ఏర్పాటు చేశారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ అశోక్ కుమార్ రెడ్డి, ఎంపీడీఓ నాసర్ రెడ్డి, ఎంఈఓ మస్తాన్ నాయక్, హౌసింగ్ ఏఈ శివశంకర్, దోర్నాల మండల టీడీపీ కన్వీనర్ షేక్ మహబూబ్ సాహెబ్, జనసేన మండల కన్వీనర్ కేతి వెంకటమోహన్ మురళి, మాజీ బీజేపీ మండల కన్వీనర్ గండి వీరారెడ్డి, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉండాలా, ఎంతమంది అయినా కానీ అందరికి భోజనాలు పెట్టాలి. వస్తారు మళ్ళీ కూడా ఇక్కడ ఎస్సీఆర్ నుంచి కూడా లేవు భోజనానికి వస్తామని చెప్తున్నారు. బయటికి వెళ్ళారు, అయి బాగుండా ఉంది. అందరూ వస్తారు నైట్కి. వంట మనిషిని పెట్టేసేసి భోజనాలు పెట్టేయండి. మీకు ఏదైనా డబ్బులు పైనుంచి రాకపోతే నేనే పెడతాను, ఇబ్బంది లేదు. అర్థమైందా? వంట మనిషిని పిలిపించి ఈ రోజు నుంచి వంట ఎన్ని రోజులు మనం గవర్నమెంట్ చెప్పి అన్ని రోజులు పెట్టాలి. ఉప్పగుండూరులో విధులు ముగించుకొని స్వగ్రామానికి వెళ్తున్న ట్రాక్మెన్లు గణేష్, బాలాజీరెడ్డి భారీ వర్షాలకు ఏర్పడిన నీటి ప్రవాహంలో బైక్తో సహా కొట్టుకుపోయారు. సమీపంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అన్సర్ భాషా, హోంగార్డ్ శంకర్ రెడ్డి వీరిని గుర్తించి తాడు సాయంతో సాహసోపేతంగా నీటి ప్రవాహంలోకి దిగి ఇద్దరిని కాపాడారు. వీరి ధైర్య సాహసాలను పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అభినందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. భారీ వర్షాలకు నష్టపోయిన వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్న రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి. ఎమ్మెల్యే దాముచెర్లతో కలిసి చెరువుకొమ్మపాలెంలో బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ. ముందు చూపుతో మెంతా తుఫాను నష్టాన్ని నివారించగలిగామన్న ఒంగోలు శాసనసభ్యులు దాముచెర్ల జనార్దన్ రావు. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని మీడియా సమావేశంలో వెల్లడి. మురుగు నీటితో నిండిపోయిన కరుణా కాలనీని మంచినీటితో శుద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన
అగ్నిమాపక శాఖ, నగరపాలక సంస్థ, వైద్య ఆరోగ్య శాఖ. నగరంలోని అన్ని ప్రాంతాలను శుద్ధి చేస్తామన్న డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ టి వెంకటేశ్వర్లు. డి న్యూస్లో నేటి మాట. పుస్తకాలలో పాఠాలు పరీక్షలలో పాస్ అయ్యేంత వరకే. సమాజంలో నెగ్గుకు రావాలంటే మనుషులను చదవాలి. జీవితంలో పెట్టే పరీక్షల్లో పాస్ అవ్వాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి డి న్యూస్.